ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరిప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 479. ఇది విజయవాడ కానూరులో సేల్కి వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ. మీరు కనుక ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తుంటే మాత్రం డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయాలి. ఇది వచ్చేసి టోటల్గా 151 స్క్వేర్ యార్డ్స్లో 2 అంతస్తుల బిల్డింగ్ నిర్మించారండి. కింద వచ్చేసి ఒక 2 BHK, పైన ఒక 2 BHK. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా బిల్టప్ ఏరియా 1300 ఉంది. సో టోటల్గా వచ్చేసి 2600. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు చేశారు. అలాగే టేక్ డోర్లు అన్నీ కూడా చాలా నీట్గా పెట్టారు. సో అలాంటి ఒక ప్రాపర్టీ కోసం చూస్తుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి రోడ్ వచ్చేసి మనకి మన కానూరు దగ్గరలో ఉన్న నవాక్ దగ్గరలో వచ్చే రోడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 30 feet నార్త్ రోడ్డు. అండ్ మనకి బిల్డింగ్ కూడా చూడొచ్చు, నార్త్ ఫేసింగ్ బిల్డింగ్. చుట్టూ కూడా మీరు చూడొచ్చండి, అన్ని కన్స్ట్రక్షన్స్ అన్నీ బాగా అయిపోయి ఉన్నాయి. చాలా బాగా డెవలప్ అయిపోయి ఉన్న ఏరియా అనమాట. అలాంటి ఒక ఏరియాలో మనకి ఈ ఇల్లు సేల్కి వచ్చింది. అండ్ మీరు చూడొచ్చు కిందంతా కూడా మొత్తం సీలింగ్ అంతా కూడా మనకి చాలా చక్కగా చేశారు. ఈవెన్ కారిడార్లో కూడా సీలింగ్ చేశారు. బిల్డింగ్ చుట్టూ కూడా మనకి ప్లేస్ వదిలేరు. అండ్ ఫ్రంట్ చూడొచ్చు, మనకి చాలా లాబీ ఇచ్చారు. అండ్ డోర్స్ అన్నీ కూడా టేక్ డోర్స్ అండి. మెయిన్ డోర్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా టేక్ డోరు, టేక్ గుమ్మాలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మనకి కబోర్డ్స్ అన్నీ కూడా చేశారండి. మీరు హాల్లో కూడా చూడొచ్చు, చాలా చక్కగా ఉందన్నమాట టీవీ యూనిట్. అండ్ లైట్స్, సీలింగ్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు. సీలింగ్స్ అన్నీ కూడా జిప్సమ్ సీలింగ్స్. మీరు కనుక చక్కని ఒక 2 BHK అంటే చక్కని ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కోసం చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, మనకి సీలింగ్ ప్యాటర్న్ కానీ కబోర్డ్స్ కానీ మొత్తం కూడా చేసేసి ఉన్నాయన్నమాట. అండ్ కబోర్డ్స్ చూడొచ్చు, మనకి స్లైడింగ్, అలాగే మనకి ఓపెన్ బల్బ్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. సో బాత్రూమ్ కూడా చూడొచ్చు, చాలా క్లాసీగా ట్రెండ్కి తగ్గట్టు ఉంది. అండ్ అన్ని గుమ్మాలన్నీ కూడా చూడండి, ఇంటర్నల్గా అన్ని గుమ్మాలు కూడా మనకి గ్రనైట్ ఫ్రేమింగ్ చేశారు. సో గ్రనైట్ ఫ్రేమింగ్ చేసి గుమ్మాలను మాత్రం చాలా నీట్గా పెట్టారు. మనకి చక్కని 2 BHK 2 అంతస్తుల బిల్డింగు, కింద ఒక 2 BHK, పైన ఒక 2 BHK ఇలాంటి ప్రాపర్టీ కనుక చూస్తుంటే మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. సో డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. సీలింగ్స్ అన్నీ కూడా చూడొచ్చు, ప్రతి రూమ్లో కూడా సీలింగ్ మనకు ఒక్కో స్టైల్ ఇచ్చారు. అండ్ ఇది బాత్రూమ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి అన్నీ కూడా గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు పెట్టారు. అండ్ బాత్రూంలో కూడా మనకి చాలా ట్రెండ్కి తగ్గట్టేశారనమాట టైల్స్. కబోర్డ్స్ అన్నీ కూడా ప్లైవుడ్ మీద లామినేట్ వేసేసారండి. అండ్ అన్నీ కూడా మనకి స్లైడింగ్ డోర్స్ పెట్టారు. సో మీకు స్పేస్ కూడా చాలా చక్కగా సేవ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, 2 bedrooms ఉన్నాయి. ఇదంతా డైనింగ్, మనకి హాల్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. సో మనకి ఇక్కడ కిచెన్ కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా పక్కనంతా మనకి వాల్లో టైల్స్ క్లాడింగ్ చేశారు. అలాగే దేవుడి గది కూడా చిన్నది దేవుడు మందిరం లాగా కూడా ఇచ్చారు. సో కంప్లీట్ వుడ్ వర్క్స్ అన్నీ చేశారండి. రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. సో డెఫినెట్గా మీరు తీసుకొని గృహప్రవేశం చేసుకొని లోపలికి వెళ్ళటం అనమాట. అండ్ అలాగే మనకి లోన్ ఫెసిలిటీ కూడా బాగా వస్తుందండి. ఎందుకంటే ఇది మనకి 2600 ఉంది. సో మనకి కానూరులో వచ్చేసి 2600 ఉందంటే అప్రాక్సిమేట్గా మనకి మోర్ దెన్ 2500 దాకా పర్ స్క్వేర్ ఫీట్ లోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఆల్మోస్ట్ 80 లక్షలు 90 లక్షల దాకా లోనే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి యూటిలిటీ లాగా ఇచ్చారండి క్లీనింగ్కి. సో చూసారు కదా, మనకి చుట్టూ కూడా ప్లేస్ వదిలేసి చాలా నీట్గా కట్టారు. సో చాలా లగ్జరీగా చాలా చక్కగా ఉంది. కింద వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి మీరు చక్కగా ఒక ఫ్లాట్ అద్దెకించుకోవచ్చు, కింద ఒకళ్ళు అద్దెకించుకోవచ్చు, పైన ఇంకొకళ్ళు ఉండొచ్చు. అలాగే మీకు పైన కూడా కావాలంటే తర్వాత ఇంకో ఫ్లోర్ కూడా వేసుకునే వెసులుబాటు ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇండిపెండెంట్ హౌస్తో ఉండే అడ్వాంటేజ్ అది. సో చూస్తున్నారు కదా, ముందర కారిడార్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ మెట్లు కూడా చూడొచ్చండి, గ్రనైట్ అంతా కూడా మనకి మొత్తం మెట్లంతా కూడా గ్రనైట్ వేశారు. అండ్ అదంతా కూడా లపోత్రా అనమాట. సో మీరు జారి పడకుండా చాలా ప్రీమియం క్వాలిటీ గ్రనైట్ వేశారు. అండ్ అలాగే కారిడార్ చూస్తున్నారు కదా, పైన అంతా కూడా మనకి లాబీ, ఇదంతా కూడా కంప్లీట్గా చక్కగా గ్లాస్ రైలింగ్ ఇచ్చారు. అండ్ మెయిన్ డోర్స్ చూడొచ్చు, మొత్తం టేక్తో నీట్గా ఉన్నాయి. అండ్ హాల్ చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. పైన చాలా స్పేషియస్ హాలు. అలాగే మీకు టీవీ యూనిట్ కూడా చూశారు కదా. సో 2 ఫ్లోర్లలోనూ మీకు కంప్లీట్ వర్క్స్ చేస్తారనమాట. సో డెఫినెట్గా మీకు పైన కూడా ఇంకోటి ఉందండి, కావాలంటే మీరు పైన వేసుకోవచ్చు, లేదంటే ఒక పెంట్ హౌస్ లాగా చేసుకోవచ్చు. ఏదైనా సరే మీకు చాలా ఆపర్చునిటీ ఉందన్నమాట. సో డెఫినెట్గా ఒక ఇండిపెండెంట్ హౌస్, చక్కని ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తుంటే కానూరు లాంటి ప్రైమ్ లొకాలిటీలో మంచి రెసిడెన్షియల్ లొకాలిటీ కనుక చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి సేమ్ కింద ఎలా అయితే ఉందో మనకి డిజైన్ ఆల్మోస్ట్ పైన కూడా అలాగే ఉందండి. సో చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా కబోర్డ్స్ చేసి అండ్ అలాగే మనకి సీలింగ్స్ కూడా అన్నీ చేసి ఉన్నాయి. లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా మనకి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. పక్కా అప్రూవల్తో కట్టారు. సో మీకు లోన్ కూడా చాలా మంచి లోన్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ అంటే మనకి ఆల్మోస్ట్ మీకు 80% దాకా లోన్ వస్తుంది.
సో డెఫినెట్గా మీరు కనుక ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్ 2 అంతస్తుల బిల్డింగు కొంచెం రెంట్లు వచ్చేది కూడా చూద్దాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో అన్నిట్లోనూ మనకి జిప్సమ్ సీలింగ్స్ ప్రొవైడ్ చేశానండి కంప్లీట్గా, కింద కానీ పైన కానీ మొత్తం జిప్సమ్ సీలింగ్స్. అలాగే మనకి ప్లంబింగ్ వర్క్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఏంటంటే మనకి ఇవన్నీ ఎప్పుడు ఆక్యుపై చేసుకునే ముందే పెడతారనమాట, వేరే వాళ్ళు ఎవరు వాడకుండా కొత్తగా ఉండాలని. సో డెఫినెట్గా అన్ని వర్క్స్ అయిపోయినాయి, మీకు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. డోర్లన్నీ చూస్తున్నారు కదండి, అన్ని ఫ్లష్ డోర్స్. అలాగే మనకి కబోర్డ్స్ అన్నీ కూడా మనకి ప్లైవుడ్ మీద లామినేట్తో చేశారు కబోర్డ్స్ అన్నీ. సో 2 బెడ్రూమ్స్లోనే కంప్లీట్ కబోర్డ్స్ ఉన్నాయి, డైనింగ్లో కబోర్డ్స్ ఉన్నాయి మీకు. అలాగే హాల్లో టీవీ యూనిట్ ఇచ్చారు, అండ్ కిచెన్లో కూడా మనకి కబోర్డ్స్ కంప్లీట్గా చేసి ఇచ్చారు. ఇంకా రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉందండి. సో డెఫినెట్గా మీరు కనుక మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. అలాగే మీకు ఇంకా వేరే ప్రాపర్టీస్ కావాలన్నా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఐకాన్ రియల్ హోమ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేయండి, మేము అన్నిటికీ డీటెయిల్డ్గా రెస్పాన్స్ ఇస్తాము. సో చాలామంది మమ్మల్ని ప్రైస్ చెప్పట్లేదని అడుగుతూ ఉంటారండి. మేము ఆన్లైన్లో పెట్టినప్పుడు మాత్రం ప్రైసులు రివీల్ చేయకూడదు. సో మీకు ప్రైసెస్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేస్తే మేము ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అలాగే మేము ప్రైస్ అడుగుతున్నప్పుడల్లా మీరు బడ్జెట్ ఎంత ఏమిటి అని అడుగుతాము. అది ఏంటంటే మీకు ఇది నప్పపోయినా వేరే ప్రాపర్టీస్, మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మీ బడ్జెట్కి మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ప్రాపర్టీస్ చూపిద్దామని అడుగుతాము. సో చాలామంది అఫెండ్ అవుతున్నారు, అందులో అఫెండ్ అవ్వడానికి ఏం లేదండి. మాకు మీ రిక్వైర్మెంట్ కనుక ప్రాపర్గా తెలిస్తే మేము బెటర్గా మీకు అడ్వైస్ చేయగలుగుతాము. సో ఇది చూశారు కదండి, ఇది మాత్రం చాలా మంచి హౌస్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి 2 స్టోరీ బిల్డింగు, 151 స్క్వేర్ యార్డ్స్లో ల్యాండ్ కూడా చాలా మంచి కొలతలతో ఉంది. సో డెఫినెట్గా మీరు కనుక ఒక ఇండిపెండెంట్ హౌస్ కానూరు లాంటి లొకాలిటీలో చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్. సో చెప్పాను కదండి, మనకి పైన కూడా ఇంకోటి కావాలంటే ఫ్లోర్ వేసుకోవచ్చు అని. సో మీరు ఇది చూస్తున్నారు కదా, సో డెఫినెట్గా మీకు ఇంకా కనుక ఆపర్చునిటీ ఉంటే పైన కూడా మీరు ఈ ఫ్లోర్ వేసుకోవచ్చు.